హాయ్ అండి. సో ఈరోజు మనం యాక్ని గురించి మాట్లాడుకుందాం. నా దగ్గరికి చాలామంది యంగ్ పేషెంట్స్ వస్తారనమాట. పీసీఓడి ఉన్న పేషెంట్స్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఫేస్ మీద చాలా యాక్ని అంటే పింపుల్స్ వచ్చేసి ఉంటాయన్నమాట. సో ఎలా తగ్గించుకోవాలి అని చాలా టెన్షన్ పడతారు. సో మనం డైట్లో కొన్ని చిన్న చేంజెస్ చేస్తే కూడా యాక్ని చాలా వరకు తగ్గుతుంది. సో ఆ చేంజెస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తినండి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అనమాట. దానివల్ల కూడా మనకి యాక్ని తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫిష్లోను, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సీడ్స్ దీంట్లో మంచిగా ఉంటాయి. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉండే ఫుడ్స్ తినండి. మూడోది పంప్కిన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. పంప్కిన్లో ఉండే జింక్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని సాఫ్టెన్ చేసి మనకి యాక్ని తగ్గిస్తుంది అనమాట. నాలుగోది డైరీ ఫుడ్స్ కొంచెం తగ్గించండి. డైరీ ఫుడ్స్ వల్ల కూడా మనకి యాక్ని పెరిగే అవకాశం ఉండొచ్చు. ఐదోది అన్సాచురేటెడ్ ఫుడ్స్ తగ్గించండి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బయట నుంచి వచ్చే జంక్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తగ్గించుకుంటే బాగుంటుంది. ఆరోది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీన్స్, ఓట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనకి యాక్ని అనేది తగ్గచ్చు. ఎందుకంటే వీటిల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కానీ తీసుకుంటే మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి యాక్ని తగ్గుతుంది, పింపుల్స్ తగ్గుతాయి అన్నమాట. అండ్ రెడ్ గ్రేప్స్లో రెస్వెట్రాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి యాక్ని తగ్గించవచ్చు. సో యంగ్ ఉమెన్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓడి యాక్నీతో బాధపడే వాళ్ళు ఇలాంటి న్యాచురల్ డైట్లో చేంజెస్ చేసుకుంటే చాలా న్యాచురల్గానే యాక్ని తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.